సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, సోషల్ మీడియా కార్యకర్తల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట పట్టణానికి సంబంధించినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్ని చివ్యంలో పోలీసులు అరెస్ట్ చేయడంతో నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ధర్నా చేసి ఆ నాయకుడిని విడుదల చేసుకొని తీసుకొచ్చారు జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ మంత్రులు పాలనా చేతగాక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని వేధింపులు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం, ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిద్రపోరంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా తేల్చెప్పడం జరిగింది. పోలీసులు కూడా చట్టబద్ధంగా వ్యవహరించుకోవాలి, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా ఆయన ఘాటుగా హెచ్చరించడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు, చోటామోటా నాయకులు, లాబింగ్ చేసేటువంటి నాయకుల మాటలు మాత్రమే పోలీసులు వింటా ఉన్నారు. వారి మాటలు నమ్మి చిక్కులో పడొద్దంటూ కూడా పోలీసులకు హితబోధ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నిక్కాల్సినటువంటి ఉద్యమకారులు వాళ్ళ జోలికి వస్తే మాడి మసైతారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు రోజు రోజు కూడా తీవ్రమైపోతూ ఉన్నాయి. రైతన్నలు అరిగోసపడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా కోదాడ, తుంగతుర్తి, హుజూర్నగర్ పట్టణ కేంద్రంలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు కూడా కూర్చున్నారు. యూరియా ఇవ్వండి మహాప్రభు అంటూ అక్కడ ఉన్నటువంటి అధికారుల కాళ్ళ వెళ్ళబడి వేడుకోవడం జరిగింది. ఇప్పటికే పంటలు వేసి 2 నెలలు అవుతుంది. మొదటి విడత యూరియా లేదు, 2వ విడత యూరియా వేసే సమయం వచ్చింది. అయినప్పటికీ కూడా ఒక బస్తా యూరియా కూడా దొరకట్లేదు. నానా రకాలుగా అవస్థలు పడుతున్నామంటూ సూర్యాపేట జిల్లా రైతులు ఆగమాగం అవుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో మాత్రం చెల్లలేదు. నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని యూరియా కష్టాలు తీవ్రంగా వెంటాడుతున్నాయి. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఒక రివ్యూ కానీ, ఒక సమావేశం కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిర్వహించలేదు. యూరియా తెప్పించాలన్న కనీస సోయి లేదంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 70,000 మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉండగా ఇప్పటివరకు కేవలం 30,000 మెట్రిక్ టన్నులు యూరియా మాత్రమే తెప్పించారు. మిగతా 40,000 మెట్రిక్ టన్నుల యూరియా రాకపోవడంతో యూరియా స్టార్టేజ్ అనేది ఎక్కువైపోయింది. రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు వేస్తూ ఉన్నారు. ఒక బస్సు యూరియా దొరకాలంటే యుద్ధం చేయాల్సి వస్తుందంటూ కూడా రైతన్నలు వాపోతున్నటువంటి పరిస్థితి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నెలకొంది. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నిరసన కార్యక్రమం దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో చెప్పిన విధంగా కళ్యాణ లక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇవ్వాలి, తులం బంగారు ఇవ్వాలి, యువతలకు స్కూటీలు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రహదారిని దిగ్బంధించడం జరిగింది. మాయమాటలు చెప్పి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. దాదాపు 2 నెలలుగా వస్తుంది. ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మభ్యపెడుతూ ప్రజల్ని మోసం చేస్తూ తిరుగుతున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలందరూ కూడా ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడం జరిగింది. ఇప్పటికైనా సరే ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేంత వరకు కూడా ప్రభుత్వం వదిలిపెట్టలేదు. ఎక్కడికక్కడ నిలదీస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు తేల్చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా త్రిపుల్ బాధితులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు, తమ గూడు వెలబుసుకుంటున్నారు. కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములన్నింటి కూడా ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది, తమ పొట్ట కొడుతూ ఉంది. తమ పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టుకున్నటువంటి భూములన్నింటి కూడా బలవంతంగా లాక్కుంటుందంటూ కూడా వాళ్ళు వాపడం జరిగింది. నారాయణపురం, చౌటుప్పల ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం దిగారు. హెచ్ఎండిఏ కార్యాలయం ముందు కూడా నిరసన కార్యక్రమం దిగడం జరిగింది. ఖచ్చితంగా మార్కెట్ వాల్యూ ప్రకారం మాకు నష్టపరాన్ని చెల్లించాల్సిందే, లేదంటే భూమికి భూమి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా వాపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల హామీలో భాగంగా తమకు న్యాయం చేస్తామన్నారు, ఓట్లు ఎంచుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు తమను పట్టించుకోవట్లేదు, తమను పచ్చి మోసం చేశారంటూ కూడా త్రిపుల్ బాధితులు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే తగిన న్యాయం చేయకపోతే ఆమెను దిశకలుగా కూర్చుంటాం, ప్రాణాలను ఇస్తాము కానీ తమ భూములు ఇవ్వమంటూ కూడా భీష్మించి కూర్చున్నారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఉద్దారం గండి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కరవడంతో విద్యార్థినులను గోపాల్పేట ప్రైమరీ హెల్త్ సెంటర్కి గురుకుల సిబ్బంది తరలించారు. ట్రీట్మెంట్ అనంతరం వారిని తిరిగి గురుకులానికి తీసుకెళ్లారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు ధర్నా చేశారు. గేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కలెక్టరేట్ కు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. తెల్లవారుజాము నుండే యూరియా బస్తా కోసం క్యూ లైన్ లో ఉంటున్నారు రైతులు. జిల్లా కేంద్రం బోయపల్లి గేటు హాకా రైతు సేవా కేంద్రం వద్ద తెల్లవారుజామున 3-4 గంటల నుంచే రైతులు క్యూ లైన్ లో ఉన్నారు. పెద్ద ఎత్తున రైతులు చేరుకోవడంతో సిబ్బంది పంపిణీని నిలిపివేశారు. అక్కడ ఉన్నటువంటి రైతులతోటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. రైతులు వారి కష్టాలను మాజీ మంత్రికి చెప్పుకున్నారు. రోజుల తరబడి తిరుగుతున్నప్పటికీ కూడా యూరియా బస్తా దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని వెంటనే ప్రభుత్వం
స్పందించి డిమాండ్కు తగ్గట్టు యూరియా సప్లై చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన దివ్యాంగులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా దివ్యాంగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఎన్నో హామీలు ఇచ్చిందని, ముఖ్యంగా పెన్షన్ పెంచుతామని ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్న పెన్షన్ మాత్రం పెంచలేదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న దివ్యాంగులు ఒకసారిగా కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకొని పోయే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు ఈ సందర్భంగా దివ్యాంగులను కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం బైఠాయించిన దివ్యాంగులు తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు పెన్షన్ వెంటనే పెంచాలని, లేని పక్షంలో దశలవారీ ఆందోళన చేస్తామని దివ్యాంగులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతులు, అఖిల భారత ఐక్య రైతు కూలీ సంఘం ప్రతినిధులు ధర్నా చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, అలాగే జిల్లాలో గత 2 నెలలుగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతను తీర్చాలని, అలాగే పత్తి పంటకు కనీస మద్దతు ధర 10,075 రూపాయలు చెల్లించాలని, అలాగే అమెరికా నుంచి వచ్చే పత్తి దిగుబడులను నిషేధించాలని ఈ సందర్భంగా రైతాంగ సమస్యలపై అఖిల భారత ఐక్య రైతు కూలీ సంఘం ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు కూలీ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గత కొంతకాలంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా రైతాంగ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, అలాగే రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించి రైతుకు అండగా నిలవాలని, లేని పక్షంలో దశల వారీగా అఖిల భారత ఐక్య రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో యూరియా కోసము రైతులు మరోసారి రోడ్డెక్కారు. ఖానాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఎదుట ఈరోజు ఉదయం 5 గంటల నుంచే రైతులు క్యూలో నిలబడ్డారు. అయితే అధికారులు కొద్దిమందికి మాత్రమే యూరియా పంపించేసి ఆ తర్వాత చేతులెత్తేయడంతో రైతులు ఆందోళన చేపట్టారు. గత వారం రోజులుగా తాము యూరియా కోసం ఎదురు చూస్తున్నామని, అయితే ఈరోజు వచ్చిన యూరియా కొద్దిమందికే పంపిణీ చేసి మిగతా రైతులకు పంపిణీ చేయకపోవడం పట్ల రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా తాము యూరియా కోసము ఎంతో ఎదురు చూసామని, అయితే తీరా అధికారులు మాత్రం కొద్దిమందికే ఈ యూరియాను పంపిణీ చేసి మిగతా వారికి పంపిణీ చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అందుబాటులో యూరియాను ఉంచాలని, అవసరమైన ప్రతి ఒక్క రైతుకు యూరియా అందేలా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పట్టణ కేంద్రంలోని శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి వద్ద బస్టాండ్ వద్ద కూడా పెద్ద ఎత్తున 2 రోజుల నుంచి కూడా రైతులు ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. త్రిపులార్కు సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ పలు గ్రామాలకు, పలు మండలాలకు సంబంధించినటువంటి రైతులు అక్కడ ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయ్యే విధంగా కూడా వాళ్ళు రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు ఆమన్గల్ మండలంలోని పోలేపల్లి, సింగంపల్లి, మాలేపల్లి, సంకటోనిపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి సన్నకారు రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆమన్గల్ పట్టణ కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పేదవాళ్ళ భూములు దోచుకొని పెద్దవాళ్ళ భూములు కాపాడడానికే ఈ అలైన్మెంట్ మార్చారని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళందరికీ కూడా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులతో పాటు పలు సంఘాలు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా
మా పేదవారి భూములు గుంజుకుంటే మేము ఊపుకునే పరిస్థితే లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే మాకు పేదవారికి మంచి జరుగుతుందని ఆశించాం, కానీ ఇంత అన్యాయం చేస్తారని చెప్పేసి కూడా మేము ఊహించలేదని చెప్పేసి, మేము ఓట్లు వేసి పెద్ద తప్పు చేశామని చెప్పేసి కూడా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి భూములు ఎక్కువ పోతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ అలైన్మెంట్ మార్పు సంబంధించి మా భూముల్లోకి ఎవరు వచ్చినా కానీ మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ మా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి ర్యాలీ నుంచి నేరుగా ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు వెళ్ళి కూడా అక్కడ వినతి పత్రం సమర్పించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏ ప్రభుత్వం పునరాలోచించి మా భూములను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు రైతులకు తప్పడం లేదని చెప్పొచ్చు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పిఎస్సిఎస్ వద్ద ఉదయం నుంచే కూడా రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం తరలి వచ్చి వాళ్ళు అక్కడ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా రైతులు రావడంతో అక్కడ అధికారులు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపించింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళను క్రమ పద్ధతిలో టోకెన్లు ఇచ్చే పనిలో పడ్డారు. టోకెన్లు ఇచ్చిన వారందరికీ ఇచ్చి మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళిపోవాలని చెప్పేసరికి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వచ్చినప్పుడల్లా కూడా ఏదో కొద్ది గొప్ప మందికి ఇస్తా ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళిపోతా ఉన్నారు. ఉదయం వచ్చిన వారికి మాత్రమే ఇస్తే మరి కొద్దిగా ఆలస్యంగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి, మా పంట పొలాలు ఏం కావాలి, మా ఇంటి వద్ద మా పిల్లలు, మా కుటుంబాలన్నీ కూడా, మా పశువులన్నీ కూడా వదిలిపెట్టి ఇక్కడికి వస్తా ఉన్నాం, మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మా రైతులకు యూరియా కావాల్సినంత సమకూర్చాలని చెప్పేసి, లేని పక్షంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక దశలో ఉదయం యూరియా ఆలస్యంగా టోకెన్లు ఇవ్వడంతో వాళ్ళంతా కూడా రోడ్డు పైకి వచ్చేసి ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో స్థానిక పోలీసులు వచ్చేసి వాళ్ళని సంధాయించి లోపలికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలో కన్న కొడుకు చేతిలో దారుణంగా హత్యకు గురైనటువంటి తండ్రి కేసును కల్వకుర్తి పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించినటువంటి వివరాలను మీడియా కూడా కల్వకుర్తి డిఎస్పీ వెంకటరెడ్డి వెల్లడించినటువంటి పరిస్థితి కనిపించింది. కల్వకుర్తి పట్టణానికి చెందినటువంటి వాసవి నగర్లో ఉంటున్నటువంటి బాలయ్య తన కుమారుడైనటువంటి వీరయ్య, ఇద్దరి మధ్య కూడా భూతగాథలతో పాటు వీరయ్య కుమార్తె కొద్ది రోజుల క్రితం చనిపోవడంతో దాని కారణం కూడా బాలయ్యనే అని చెప్పేసి తన తండ్రిపై కక్ష పెంచుకున్నటువంటి వీరయ్య అతని వ్యవసాయ పొలం వద్ద పశువుల కొట్టం వద్ద అతి దారుణంగా బలమైన కట్టె తీసుకుని వెనక నుంచి కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకొనడంతో తన సమీప బంధువైనటువంటి ఒక వ్యక్తి సహకారంతో కారులో తండ్రి బాలయ్య మృతదేహాన్ని ఉంగూరు మండలం రంగాపూర్ సమీపంలోకి తీసుకెళ్లి అక్కడ ఒక యాక్సబ్లేడ్తో తన గొంతు కోయడంతో పాటు తల మొండాన్ని వేరు చేసి పక్కనే ఉన్నటువంటి డిఎల్ఐ కాలువలో తలను పడేయడంతో పాటు మొండాన్ని డిండిచింతపల్లి వాగులో పడేసినట్లుగా తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఆ తల మొండాన్ని కూడా పోలీసులు గుర్తించి హత్యకు సంబంధించినటువంటి మారణాయుధాలు కట్టెతో పాటు యాక్సబ్లేడు, ఈ కారు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా డిఎస్పీ వెంకటరెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ హత్య కేసు కల్వకుర్తి ప్రాంతంలో కూడా ఒక సంచలనం కలిగించింది. పోలీసులు అయితే ఈ విషయం చెప్తున్నప్పటికీ అసలు విషయాలు వేరే ఉన్నాయని చెప్పేసి కూడా స్థానికులు అయితే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. యూరియా కోసం రైతులు 2 నెలలుగా అల్లాడుతున్నా, ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కళ్ళు తెరవడం లేదు. సిద్దిపేట జిల్లాలో ఈరోజు కూడా రైతులంతా పెద్ద ఎత్తున యూరియా కోసం పలు చోట్ల ఆందోళన చేయడం కనిపించింది. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని అక్బర్పేట భూంపల్లి ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి రైతులు యూరియా కోసం పిఐసిఎస్ కేంద్రం వద్ద పడిగాపులు కాశారు. ఉదయం 5 గంటల నుంచే రైతులంతా అక్కడికి చేరి యూరియా కోసం తరలి రాగా అక్కడ యూరియా అందుబాటులో లేకపోవడంతో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు నినాదాలు చేశారు. ఇక మిర్దొడ్డిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే రైతులంతా కూడా పెద్ద ఎత్తున యూరియా కోసం తరలి వచ్చి అక్కడ యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు దిగారు, రాస్తారోకో చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. ఇక తొగుటలో కూడా ఈరోజు అదే పరిస్థితి కొనసాగింది. ఉదయం 5 గంటల నుంచే తొగుట మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా తొగుటలోని పిఐసిఎస్ కేంద్రం వద్దకు చేరి పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. అక్కడికి యూరియా కోసం వచ్చినటువంటి రైతులకు కనీసం మంచినీళ్ళు, తిండి కూడా లేకపోవడంతో రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. గత 2 నెలలుగా తిరుగుతున్నా కూడా
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం తమకు యూరియా సప్లై చేయలేకపోతుందని చెప్పి ఈ సందర్భంగా రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. ఇక హుస్నాబాద్లో కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఆగ్రో కేంద్రం వద్దకు ఈరోజు తెల్లవారుజాము నుంచే వందలాదిగా తరలి వచ్చినటువంటి రైతులు యూరియా కోసం బారులు తీరు నిలబడ్డటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అయినప్పటికీ కూడా సాయంత్రం కల్లా అక్కడ యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అక్కడ కనిపించింది. అక్కడికి వచ్చినటువంటి కొంతమంది మహిళలు కనీసం మంచినీళ్ళు లేక తిండి లేక సొమ్మసిలి పడిపోయినటువంటి దుస్థితి అక్కడ కూడా కనిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కాలిపోయింది, కూలిపోయింది అని చెప్పి అవాకులు చెవాకులు పేలినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి మల్లన్న సాగర్ ద్వారా 20 టీఎంసీల నీటిని హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళన కోసం తీసుకువెళ్లడం కోసం ఆయన శంకుస్థాపన ఎట్లా చేశాడని చెప్పి బీఆర్ఎస్ నాయకుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వేలేటి రాధాకృష్ణ శర్మ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోయిందని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టుపై ఘోష్ కమిటీ వేయడము అట్లాగే సిబిఐ విచారణకు ఆదేశించిన నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఏ ముఖం పెట్టుకుని ఈరోజు ఆయన మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీల నీటిని హైదరాబాద్ తరలించడం కోసం శంకుస్థాపన చేశారని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అనుసంధానంగానే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించడం జరిగిందని, కేసీఆర్ దార్శనికతో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ ఒకవైపు ఈ ప్రాజెక్టు ద్వారానే నీళ్ళని హైదరాబాద్ తరలించడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాల వెనుక కారణం ఏమిటని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇది చెప్పకనే చెప్పి రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ ప్రాజెక్టు అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ఒక వాస్తవమైనటువంటి ప్రాజెక్టుగా అంగీకరించడం జరిగిందని, ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 99ను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మాల మహానాడు ఈరోజు హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్కు సంబంధించిన క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించినటువంటి మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకుని వాళ్ళని నిలువరించడం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడుకు సంబంధించిన నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 99 జీవో ఫలితంగా తమకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని, తక్షణమే ఆ జీవోను సవరించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అందరికీ న్యాయం జరిగే విధంగా, ముఖ్యంగా మాలలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇది సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా అటు పెన్షన్లను పెంచుతామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అమలు చేయలేకపోయిందని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరిగింది. అటు వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లను పూర్తి స్థాయిలో పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు యూరియా కోసం రైతులంతా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చేగుంటలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు, రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. గత నెల రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులంతా ఆందోళనకు దిగి ధర్నా చేశారు, రాస్తారోకో చేశారు. అట్లాగే నార్సింగ్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. యూరియా కోసం రైతులంతా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే మాసాయిపేట వద్ద అటు నేషనల్ హైవే పైన కూడా రైతులంతా చేరి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో ఆ రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసులు జోక్యం చేసుకుని రైతులను అక్కడి నుంచి పంపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి యూరియా కోసం అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణ చేయడం కనిపించింది. ఇక ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన డబ్బుల్ని విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తాత్సారానికి వ్యతిరేకంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు సంబంధించిన యాజమాన్యాలు, విద్యార్థులు అంతా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున జహీరాబాద్లో ఆందోళన నిర్వహించారు, ర్యాలీ నిర్వహించి ధర్నా కూడా చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన డబ్బులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదని, అదేవిధంగా డిగ్రీ కళాశాలలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పి వాళ్ళు పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని చెల్లించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో డిగ్రీ కళాశాలలన్నీ నిరవధికంగా మూసివేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి
చెప్పి యాజమాన్యాలు ప్రకటించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పరకాల పట్టణంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి మీద రైతులు యూరియా కోసం టోకెన్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. అక్కడ బైఠాయించి ధర్నా కూడా చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఉదయం 4 గంటల నుంచే రైతులంతా అక్కడ ఉన్నటువంటి రైతు వేదిక దగ్గరికి వచ్చి క్యూ లైన్లో నిల్చొని టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు దంపతులు ఇద్దరు కూడా వచ్చి క్యూ లైన్లో నిల్చున్నటువంటి సందర్భం కనిపించింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఓ గ్రామానికి సంబంధించిన మహిళ తన పిల్లలకు జ్వరం వచ్చినప్పటికీ ఆ క్యూ లైన్లో నిలబడడం కోసం ఆ పిల్లలను కూడా రైతు వేదిక వద్దకు తీసుకొచ్చి సిరప్ తాగియడం అక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. ఇంత కష్టపడి యూరియా కోసం నిలబడాలా అన్నటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది. నెల రోజుల నుంచి యూరియా కోసం తిరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావడం లేదని రైతాంగం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనలకు నిరసనలకైతే దిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. రేవంత్ సర్కార్ ఇస్తామన్నటువంటి పెన్షన్ల పెంపు అంశాన్ని ప్రస్తావిస్తూ ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు వికలాంగులు కావచ్చు, వితంతువులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇతర వర్గాలకు సంబంధించినటువంటి పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రాలకు సంబంధించి అక్కడ కలెక్టరేట్లను ముట్టడించి లోపలికి చొచ్చుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వాళ్ళను అడ్డుకున్న సందర్భం కనిపించింది. ఈ క్రమంలోనే కలెక్టరేట్ ముందు అందరూ కూడా అక్కడికి వచ్చిన వికలాంగ హక్కుల పోరాట సమితికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగి ధర్నా నిర్వహించిన సందర్భం కనిపించింది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ములుగు జిల్లా కేంద్రంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగచౌతి ఆధ్వర్యంలో ఇటీవల మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు మైదం మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ భిక్షాటన చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మైదం మహేష్ 6 నెలల నుంచి వేతనాలు రాకుండా ఇబ్బందులు పడ్డ క్రమంలో బలవన్మరణానికి పాల్పడ్డాడని, ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని ఈ సందర్భంగా బడే నాగజ్యోతి వ్యాఖ్యానించారు.